జై గురుదేవ్. సో రెస్పాన్సిబిలిటీ గురించి అడిగారు కదా. ప్రొఫెషన్లో అయినా బిజినెస్లో అయినా లైఫ్లో గ్రో అవ్వాలంటే రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీకి ఆల్టర్నేషన్ లేదు. గురూజీ ఒక 3 ఫార్ములా చెప్పారు. మోర్ రెస్పాన్సిబిలిటీ లెస్ నీడ్స్ హ్యాపీ లైఫ్. బాధ్యతలు ఎక్కువ ఉండి అవసరాలు తక్కువ ఉంటే హ్యాపీగా లైఫ్ ఉంటుంది. లెస్ రెస్పాన్సిబిలిటీ మోర్ నీడ్స్ అన్హ్యాపీ లైఫ్. రెండు ఎక్కువ ఉన్నాయి. రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉన్నాయి, నీడ్స్ ఎక్కువ ఉన్నాయి, సంఘర్షణ. ఓన్లీ రెస్పాన్సిబిలిటీస్, నీడ్స్ లేవు, ఇక డివైన్ అయిపోతారు శ్రీ శ్రీ రవిశంకర్జీ లాగా. గురుజీ చెప్తారు, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ యాక్షన్స్ అండ్ నాన్ యాక్షన్స్. శ్రీకాంత్, లైఫ్లో సక్సెస్ అయ్యావు నీదే బాధ్యత, ఫెయిల్ అయ్యావు నీదే బాధ్యత. ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తారో వీక్ అయిపోతారు అనమాట. రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే గ్రో అవుతారు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ యాక్షన్స్ అండ్ నాన్ యాక్షన్స్ అన్నారు. రెండోది రెస్పాన్సిబిలిటీ ఈక్వల్ పవర్. ఎవరైతే బాధ్యత తీసుకుంటారో ఆటోమేటిక్గా పవర్ఫుల్. మీ అపార్ట్మెంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావు. శ్రీకాంత్, ఈరోజు ప్రాబ్లం వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్తే కాళ్ళు ఆటోమేటిక్ నీ దగ్గరికి వెళ్తాయి, బికాజ్ యూ ఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. ఇర్రెస్పాన్సిబిలిటీ ఇస్ గోల్డ్ కంప్లైనింగ్. మీరు చూడండి, లైఫ్లో కంప్లైంట్స్ ఎవరు చేస్తారంటే బాధ్యత ఎవరైతే తీసుకోరో వాళ్ళందరూ కంప్లైంట్సే చేస్తారు. పిక్నిక్ వెళ్ళాం మనం అందరం. అక్కడికి వెళ్ళినప్పుడు రమేష్ చెప్తారు, ఐస్ క్రీమ్ ఉంటే ఇంకా బాగుండేది, ఐస్ క్రీమ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తే ముందు రోజు చెప్పొచ్చుగా, ముందు రోజు చెప్పరు, అయిపోయిన తర్వాత చెప్తారు. సో గురుజీ ఏం చెప్తున్నారు, ఇర్రెస్పాన్సిబిలిటీస్ కూడా కంప్లైంట్స్ అంతా ఎవరు చేస్తారంటే బాధ్యత ఎవరైతే తీసుకోరో వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తారు. అండ్ లైఫ్లో నువ్వు ఎక్కడ ఉండాలో ఎవరు చెప్పరు. యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ ఇస్ టేక్ నాట్ గివెన్. ఎవరు ఇవ్వరు. శ్రీకాంత్, నువ్వు అక్కడ ఉండాలని ఎవరు చెప్పరు. నీ లైఫ్ నీ రెస్పాన్సిబిలిటీ. సి, బర్త్ ఈజ్ నాట్ మై చాయిస్, డెత్ ఈజ్ నాట్ మై చాయిస్, బట్ ఇన్ బిట్వీన్ అవర్ లివ్ ఈజ్ టోటలీ మై చాయిస్. మై లైఫ్ మై రెస్పాన్సిబిలిటీ. డోంట్ బ్లేమ్ ఎనీబడి అంటున్నారు గురూజీ. అండ్ మై హ్యాపీనెస్ మై ప్రయారిటీ. లెట్ 1000 థింగ్స్ హ్యాపెన్స్ అరౌండ్ యూ. నా ఫోకస్ నా హ్యాపీనెస్ మీద. అప్పుడు నోబడి కెన్ టేక్ యువర్ హ్యాపీనెస్, నోబడి కెన్ టేక్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. మోర్ రెస్పాన్సిబిలిటీ మోర్ పవర్. ఈరోజు మనకి 180 కంట్రీస్లో 800 మిలియన్ పీపుల్ చేశారు. గురుజీ ఒక్కరితో స్టార్ట్ చేశారు ఈ మూమెంట్. ఆయన క్యాప్షన్ వసుదైవ కుటుంబకం అని. 1 వరల్డ్ 1 ఫ్యామిలీ. క్రిస్టియన్స్ చేస్తున్నారు, హిందూస్ చేస్తున్నారు, ముస్లిం చేస్తున్నారు, బుద్ధిస్టులు, తావోయిస్టులు, ఆల్ ఓవర్ ద వరల్డ్. బికాస్ బ్రీదింగ్కి క్యాస్ట్ లేదు, రిలిజియన్ లేదు. గురుజీ ఏం చెప్తున్నారు, బ్రీత్ ఇన్ లైఫ్, బ్రీత్ అవుట్ స్ట్రెస్ అన్నారు. ఒక సంతోషం ఉన్న వ్యక్తి సంతోషం ఇస్తారు, దుఃఖం ఉన్న వ్యక్తి దుఃఖం ఇస్తారు అనమాట. సో ఫస్ట్ ఆ స్ట్రెస్ తీసేస్తామంటే మనిషిలోంచి మానవతా విలువలు జాగృతం అవుతాయి. మానవతా జాగృతం అయినప్పుడు మానవతా విలువలే ఇస్తారన్నమాట. ఏ హ్యాపీ పర్సన్ విల్ మేక్ ఏ హ్యాపీ సొసైటీ. దానికోసం ఈ హ్యాపీనెస్ కోర్సు, దివ్య సమాజిక నిర్మాణ్ అనే కోర్సు స్టార్ట్ చేస్తారు గురుజీ. సో ఒక వ్యక్తి దివ్యమైందనంటే కాలనీ దివ్యం అవుతుంది, సమాజం దివ్యం అవుతుంది అనమాట. మన కోర్స్ పేరు, మన ఆర్గనైజేషన్ పేరు వ్యక్తి వికాస కేంద్ర. అది ఫారిన్ కంట్రీలో అర్థం కావట్లేదని చెప్పి ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని స్టార్ట్ చేశారు. ఒక వ్యక్తే సమాజం, సమాజమే వ్యక్తి. ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద ఇండివిజువల్ ఎఫెక్ట్స్ ద సొసైటీ, ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ ఎఫెక్ట్స్ ద ఇండివిజువల్. అందుకే ఒక ఇండివిజువల్ని క్యాటర్ చేస్తూ హ్యాపీనెస్ ప్రోగ్రామ్, చిన్నపిల్లలకి ఆర్ట్ ఎక్సెల్, ఎస్ కోర్సు, ఇంట్యూజన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు అనమాట గురుజీ.